పీపుల్స్ ఇప్పుడు విభజిత రాష్ట్రానికి 10 ఏళ్ళండి. అవును. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం అన్నది కూడా ఈ రోజుతో అయిపోయింది. నేను ఇది కూడా చెప్తున్నా, ఇది చెప్పగానే ఎవరో ఒకరు నాకు ఫోన్ చేశారు, ఏదో మరి గౌరవం కోసం ఎత్తితే బట్ ఆయన నన్ను బూతులు తిట్టాడు. నాకేమీ అవ్వదు అనుకోండి, బూతులు చాలామంది తిట్టడానికి అలవాటు పడిపోయాం. రేపటి నుంచి కూడా మీతో కూడా అన్నాను కదా, ఇట్స్ ఓకే, కానీ దాన్ని పూర్తి చేయాలి. దాన్ని ఇక్కడి దాకా 10 ఏళ్ళ దాకా సాగు తీసుకున్నాము, ఇప్పటికైనా దాన్ని పూర్తి చేయాలి అన్నది కూడా ఒక పీపుల్స్ వేదికలో అది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు రిషికొండ మీద తెలుగుదేశం జెండా ఎగురుతుంది, ప్రజాస్వామ్యంలో జరిగేది అదే కదా. అవును. ఏంటి బూతులు తిట్టడం ఏంటి, అవసరం ఏంటండి దేని మీద, రాజధాని దానికోసమా? ఇప్పుడు అనవసరం ఏదో ఎవరో చేయాలి, ఎందుకు ఆ రకమైన ట్రోల్స్ చేస్తారు? అది అలవాటు, దాన్ని వదిలేయండి కదా. వదిలేద్దాం, నేను ఊరికే వెంటనే ఇక్కడికి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. పాలకులు చేయాలి, వాళ్ళు దాని గురించి ఎలా చేయాలనేది ఆయన ఒకటైతే చెప్పారు ఎలక్షన్ ఇంటర్వ్యూస్లో. అప్పుడు వచ్చిన ప్లాన్ అయితే అది ఇప్పుడు సాధ్యం కాదు, వేరే పద్ధతిలో చేయాలి. అది ఎలా చేస్తారు అది మనం చూడాలి. అప్పుడు దాన్ని పూర్తి చేయడం అన్నది ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. రెండోది బీజేపీ కూడా ఉంది కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటి కీలకమైన ప్రత్యేక హోదా ఇప్పుడు ఉండడమే కాదు, 2014లో 19లో బీజేపీ సొంతంగా ఉంది. వీళ్ళు బలపరచడమే కానీ అవసరం లేదు. కానీ ఇప్పుడు అవసరం కూడా ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ సొంత 296 అంటున్నారు. 296 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టే కదా, ఎన్డీఏ కదా. ఓకే, అందులో ఓకే, అది కదా. ఇవన్నీ కలిస్తే ఇవన్నీ. రెండవది వీళ్ళలో ఎవరన్నా అటు ఇటు మారితే కూడా అది కొంచెం చంద్రబాబు ఇప్పుడు కీ రోల్ కదండి. ఇంకా అంతే కదా, మళ్ళీ చంద్రబాబు చక్రం తిప్పే చంద్రం చక్రం అన్న, అందుకే మళ్ళీ అలాంటి అవకాశం కూడా వచ్చింది. దీన్ని ఉపయోగించుకునే హోదా, ప్రత్యేక హోదా అంటే జగన్ కోరుకున్నది చంద్రబాబుకు దక్కింది. జగన్ ఏంటి, ఎన్డీఏ రావాలి, మోడీ రావాలి, బీజేపీ రావాలి, కానీ మన మీద ఆధారపడే పరిస్థితి రావాలి అని అంటుండేవాడు కదా చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది, వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, ఇప్పుడు ఎవరు చెప్పలేదంటే కేకే సర్వే ఆయన చెప్పాడు పాపం, ఏది 21 సీట్లు వస్తాయి, 20 వస్తున్నాయి అనుకుంటా. అలాగే వీళ్ళకు 14 వస్తాయి. ఇప్పుడు 14 బదులు 15, 16 వచ్చి ఉండొచ్చు, దాదాపు దగ్గర అయినట్టే కదా. అయితే ఆయన ఒక మాట ఏమనేవాడంటే, పవన్ జనసేన పెద్ద ప్రతిపక్షం అవుతుంది వైసీపీకి అంటే అనే మాట, అంటే మిత్రపక్షంగా చేసి ఇప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది అంటే, మరి హైదరాబాద్లో తెలంగాణలో మజ్లిస్ వాళ్ళ మిత్రపక్షమైన ప్రతిపక్షంగా ఉంది కదా. తమిళనాడులో కూడా విజయకాంత్ పార్టీ జయలలితతో కలిసి పోటీ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్షంగా ఉంది. అట్లాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మరి జనసేన దాన్ని ప్రిఫర్ చేస్తుందో లేదో మనకు తెలియదు. బీజేపీ జనసేన బయటకు వచ్చి ఉండే విధంగా ఉండాలేమో. బీజేపీ రాదనుకో, ఎందుకంటే అసలు మోడీ నాయకత్వం అంటూ చేశాక జనసేన కూడా రాకపోవచ్చు. ఉదయం నుంచి వాళ్ళ ప్రతినిధులు చెప్పేది చూస్తుంటే కొంచెం బాధ్యతాయుతమైన మిత్రపక్షంగా ఉంటాము, ప్రభుత్వం తరఫున చేయాల్సిన. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇప్పట్లో? వాళ్ళందరికీ మంచి జోష్లో ఉన్నారు జన సైనికులు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఛాన్స్ ఉందా, ఆయన తీసుకుంటే అవకాశం ఉందా? అంటే నేను గతంలో కూడా చెప్పాను వర్మ మీకు, అంత ఒక ఇంకా స్టార్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రోటోకాల్లో ఈ పదవుల్లో ఇరుక్కుపోతాడనేది సందేహమే. మరి ఏం చేస్తారు అంటే ఆయన 20 స్థానాలతో పార్టీనే కనుక పెంపొందించదలుచుకుంటే సినిమాల్లో పెద్దగా యాక్ట్ చేసే అవకాశం ఉండదు. సినిమాల్లో కూడా యాక్ట్ చేయదలుచుకుంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా గెలిచాడు కాబట్టి ఈ బాధ్యత ఎవరికైనా అప్పగించి తాను అప్పుడప్పుడు ఏదైనా హెక్టిక్గా బిజీయెస్ట్ యాక్టర్గా ఉండే అవకాశం ఉండదు. ఇందులో తను రాణించాలి అని అనుకుంటే మెగాస్టార్ కుటుంబం అంతా కూడా అభినందించింది, సంతోషపడుతుందని ఎవరు ఇందాక వార్త ఇస్తున్నారు. కాబట్టి అదొక కొత్త ఇది మొదలవుతుంది. మూడోది, దేశంలో బీజేపీ ఈ పరిణామాలన్నీ వచ్చాక రాష్ట్రంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? దక్షిణ భారతంలో మళ్ళీ ఇప్పుడు కర్ణాటక కాకుండా ఏపీలో, తెలంగాణలో కూడా 8 స్థానాలు వచ్చాయి కదా. అవును, బీజేపీకి కాంగ్రెస్ ఈక్వల్గా. వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో క్యాంపు పెంచడానికి ప్రయత్నించే అవకాశం బీజేపీకి ఎక్కువగా ఉంటుంది. మరి బీజేపీకి టీడీపీకి మధ్యలో తన పాత్ర, తన పార్టీ రాజకీయాలు ఎలా చూసుకెళ్తారు, ఎలా వాటిని మలుచుకుంటారు అన్నది కూడా ఆయనకు ఒక సమస్య. ఇదంటే ఇదివరకు ఏమీ లేనప్పుడు నిరసన తెలపడము లేకపోతే అది వేరు, ఆవేశము అవి వేరు. ఇప్పుడు కొన్ని స్థానాలు పదవులు ఉన్నప్పుడు వాటి నుంచి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే
నెరవేర్చాల్సినవి కూడా పెరుగుతాయి. అవన్నీ ఓడిపోయిన వాళ్ళు దిగిపోతున్న రాజీనామా కూడా ఇస్తున్నారు, రాజ్భవన్కి వెళ్తున్నాడు అన్నారు కదా అవును జగన్. వాళ్ళు కనీసం ఇప్పుడైనా లోతుగా వెళ్ళి ఆలోచించుకోవటం. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్, ఒకసారి వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి ప్రజలు నేర్చుకున్నారు దీని నుంచి. ఇది అందరికీ ఒక గుణపాఠమే. కాబట్టి ఆ పాఠం నేర్చుకొని చక్కగా ఎలా చేయాలి అన్నది ఒకటి. బీజేపీతో వెళ్ళడం, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ సంప్రదింపులు జరుపుతారు ఇటు రమ్మని. ఇప్పుడు ఒక 20 మంది బయటకు వచ్చారనుకోండి, బీజేపీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ చంద్రబాబు గతంలో అటు ఇటు మారాడని విమర్శ ఉంది. ఇప్పుడు ఇంత విజయం సాధించి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ రిస్క్ తీసుకుంటాడని నేను అనుకోను. కానీ ఇండియా కూటమిలో ఒక